హలో ఇంటర్నెట్. టుడే ఒక టాపిక్ మీద వీడియో చేయాలని చేస్తున్నాను. అదే యాక్చువల్గా నేను ఆంధ్రప్రదేశ్లో ఉంటా. కాకపోతే మనం ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల గురించి ఆలోచిస్తాం కదా. హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ గురించి మొన్నటి నుంచి ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. ట్రీస్ అవి కట్ చేసేస్తున్నారు ఫ్లైఓవర్ కోసం అని. అసలు ఈ గవర్నమెంట్స్ ఎందుకు ఇలా ఆలోచిస్తే కూడా అర్థమవుతుంది. ఒక ట్రీ పెరగాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. ఈ ఫ్లైఓవర్స్ కోసం వీళ్ళు ట్రీస్ని అయితే కట్ చేస్తున్నారు. చాలామంది ఏడుస్తున్నారు కూడా పాపం ఆ ట్రీస్ కోసం. గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లేదు అనిపిస్తుంది. ఇంకా లాస్ట్ టర్మ్లో మన జగన్ గారు కూడా ఆంధ్రప్రదేశ్లో కొంచెం బయటికి ఎక్కడికైనా వస్తే చాలు ట్రీస్ని కట్ చేస్తున్నారు. అసలు వాటి వల్ల ఏ ప్రాబ్లం వచ్చేదో కూడా నాకు అర్థమయ్యేది కాదు. వీళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అసలు వాళ్ళకే తెలియాలి. ఫ్లైఓవర్స్ కడుతున్నారు ఓకే, కానీ ఫ్లైఓవర్స్ వల్ల ఏం ఉపయోగం లేదు. హైదరాబాద్లో ఉపయోగం ఉంది, కానీ అది యాక్చువల్గా అంత ఎఫెక్టివ్ ఏం కాదు. అది దానివల్ల ఏం ట్రాఫిక్ జామ్స్ ఏం తగ్గిపోవట్లేదు. వీళ్ళు బస్ సర్వీస్ పెంచరు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీక్వెంట్గా ఎక్కువ చేయరు, ఎక్కువ ప్రొడ్యూస్ చేయలేరు. అలాంటప్పుడు ఎలా తగ్గుతాయి? 100 మందిలో 20 మెంబర్స్ మేబీ కార్లో వెళ్తారేమో, మిగతా 80 కూడా ఓలా, ర్యాపిడో, ఊబర్ ఆర్ గవర్నమెంట్ బస్సెస్ యూజ్ చేస్తారు. అసలు మనం అవి ఎక్కువ గవర్నమెంట్ బస్సులో ఎక్కువ పెడితే ఈ ట్రాఫిక్ ప్రాబ్లం ఉండదు కదా. కానీ వీళ్ళు అది చేయరు. ఏంటో పెద్ద అర్థం అవ్వదు. కానీ ట్రీస్ కొట్టడం అయితే కరెక్ట్ కాదు. వాటిని మళ్ళీ మనం రికవర్ కూడా చేయలేం. అన్ని ట్రీస్ అంత ఏజ్ ఉన్న ట్రీస్. కానీ వీళ్ళకి ఎప్పుడు అది అర్థం అవుతుందో చూడాలి. గుడ్ నైట్ గైస్.